హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మీ అందరికీ ఎక్వేరియం చూపిస్తున్నాను. లేటెస్ట్ మోడల్ అనమాట. చూసారా? ఇలాంటి ఎక్వేరియం ఎప్పుడైనా చూసారా మీరు? నేను మాత్రం చూడలేదండి. ఎక్వేరియం అంటే ఏ గాజు దాంతో ఒక పెట్టెలాగా తయారు చేసి దాంట్లో కొద్దిగా వాటర్ రాళ్ళు కొద్దిగా నాచు వేసి కొద్దిగా ఆక్సిజన్ అలాగా సప్లై చేస్తూ ఉంటారు. బట్ వీళ్ళు ఏం చేస్తారంటే ఆ ఎక్వేరియం పగిలిపోయిందంటండి, గాజుది. ఆ గాజు ఎక్వేరియం పగిలిపోతేను ఈ టబ్ని ఆర్టిఫిషియల్ ఎక్వేరియంగా ఏర్పాటు చేసి ఒక చేపని పెంచుతున్నారు. పాపం చూసారా చేప ఎంత బారుగా ఉందో. సఫిషియెంట్గా ఆక్సిజన్ లభిస్తుందండి. దీనికి ఫుడ్ కూడా పెడుతున్నారు దీనికి కావాల్సినప్పుడల్లా. ఇది నేను చక్కగా ఈత కొడుతుంది చూసారా, లోపల జాలీగా తిరుగుతుంది. దీని ఫిష్ నేమ్ ఏంటో తెలియదు కానీ చాలా బాగుందండి, చాలా బారుగా ఉంది. ఈ టబ్ ఎంత వెడల్పుగా ఉందో చేప కూడా అంత పొడవుగా ఉంది. చూసారు దీని తోక ఎలా ఊపుతుందో అది. చూసారు ఫ్రెండ్, చేప చూడండి ఎంత బారుగా ఉందో. వావ్, ఇంత పెద్దవి ఎక్వేరియంలో పెద్ద చేపలు కూడా ఉంటాయన్నమాట. పెద్ద ఎక్వేరియం అంటే పెద్దదేం కాదు, టబ్ అనమాట. ఎక్వేరియం కన్నా కొద్ది చిన్న సైజు అయినా సరే ఎక్వేరియం లాగే పనిచేస్తుందండి. దీనికి కావాల్సింది ఏంటి? ఫుడ్, వాటర్, ఆక్సిజన్, అంతే కదా. సో మీకు కూడా ఎక్వేరియంలో చేపలు పెంచే ఆలోచన ఉంటే మీకు రియల్ ఎక్వేరియం కన్నా ఇలా ఆర్టిఫిషియల్ ఎక్వేరియంని క్రియేట్ చేసుకోండి ఫ్రెండ్స్. కొద్దిగా మనకు డబ్బు ఆదా అవుతుంది కదా. మన గాజు అద్దాల్లో నుంచి లోపల చేపను చూడాల్సిన అవసరం లేదు, రియల్గా ఇలా చూడవచ్చు. చూసారా ఎంత బారుగా ఉందో కదా. ఈ చేపని చాలా చిన్నగా ఉన్నప్పుడు తీసుకొచ్చారంటండి. చూసారా పాము అంత సైజులో ఉంది కదా, పామును పోలు ఉందండి ఈ చేప. కాకపోతే పాము కాదు, చేపే అనమాట. చాలా బారుగా ఉంది. చాలా చిన్నపిల్లగా ఉన్నప్పుడు తెచ్చారంటండి, ఇలా పెరిగిందనమాట. ఈ చేపను తీసుకొచ్చి 4 ఏళ్ళు అవుతుందంటండి. మాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో ఇదివరకు ఎక్వేరియం ఉండేది. సరే చేప తీసుకొచ్చి అప్పుడు పెంచేటప్పుడు మేము ఉన్నామన్నమాట. సరే ఆ చేప ఏ సైజులో ఉందో చూద్దామని అనుకోకుండా మాకు తెలిసిన వాళ్ళ ఇంటికి వచ్చాము. ఎక్వేరియం లేదు, అందులో ఉండే చేపలు కూడా లేవు. 4-5 చేపలు తీసుకొచ్చారు. అందులో 5 ఒకటే బతికిందండి, మిగతా చేపలన్నీ చనిపోయినాయి పాపం. ఇష్టారాజ్యం దీందే అనమాట. మొత్తం ఎక్వేరియం, ఆర్టిఫిషియల్ ఎక్వేరియం అంతా దీందే అనమాట, రాజ్యం అంతా. సో అందుకనే చాలా బారుగా పెరుగుతుందనమాట. వేసిన ఫుడ్ అంతా దీని ఒక్కదానికే కదా, అందుకే పుష్కలంగా ఫుడ్ తింటుంది, ఫ్రెష్ వాటర్ ఉంటుంది అనమాట. ఆక్సిజన్ కూడా సఫిషియెంట్గా అందుతుంది. సో ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా జాలీగా పెరిగేస్తుంది, ఈత కొడుతుంది అనమాట. చూసారా ఫ్రెండ్స్, ఆక్సిజన్ని కాసేపు ఆపామన్నమాట. ఫ్రెండ్స్, చేపని చాలా క్లారిటీగా చూపించడం కోసం ఆక్సిజన్ సప్లైని కాసేపు ఆపామన్నమాట. ఆల్రెడీ కొంత ఆక్సిజన్ లోపలికి వెళ్ళింది కాబట్టి అది కొంతవరకు ఆక్సిజన్ దానికి అందే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాగా చేపని క్లియర్గా చూద్దామని వీడియో తీస్తున్నాను. అదేమో మెలికలు తిరిగిపోతుంది అనమాట. చూసారా ఎంత బారుగా ఉందో కదా. అమ్మో, చేపను పోలే ఉంది కదా ఇది. చాలా పెద్ద చేప అండి. అదేనండి, చాలా బారుగా ఉన్న చేప అనమాట. చూసారా? వావ్, ఫుడ్ మాత్రం రోజు ఉదయం సాయంత్రం వేస్తారండి దీనికి. చూడండి ఇప్పుడు దీన్ని పెంచే వాళ్ళు మేతను వేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఆక్సిజన్ సప్లై ఇచ్చేసాను. ఓకే ఫ్రెండ్స్, ఈ ఆర్టిఫిషియల్ ఎక్వేరియంలో పెరిగే చేప ఎక్వేరియం, అదే ఆర్టిఫిషియల్ ఎక్వేరియంలో పెరిగే చేప కనుక మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, కుదిరితే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్.